ఒకటేంటంటే రాంగ్ స్టేట్మెంట్ ముందు అది డ్రాప్ చేసుకోమనండి. శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి. మీరు బేస్లెస్ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము. దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. శాంతి భద్రతల గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ, దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, నేను రెడీగా ఉన్నా. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన ఒక మాట అన్నారు, అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి. ఇవ్వనండి ఆధారాలు, ఇవ్వనండి ఆధారాలు, నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తారు రమ్మని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి, ఏ సైకిల్ చేస్తున్నారండి, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో, పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అసలు? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో, ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకు రావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నా నేను. ఈ రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి. ఇది దేవాలయం లాంటి కౌన్సిల్, పెద్దల సభ ఇది. విషయంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అధ్యక్ష. ప్రజాస్వామ్యం కూని అయింది అధ్యక్ష. పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష. పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాట్లాడిన అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? అధ్యక్ష స్వయంగా మాజీ మంత్రి గారి మీద, కార్ల మీద, ఇళ్ల మీద ధ్వంసం చేసి ఆఫీసులు తగలబెడితే నో పోలీస్ అధ్యక్ష. స్వయంగా ఒక బీసీ మంత్రి, బీసీ నాయకుడు జ్యోతి రమేష్ గారి ఇంటి మీద పెట్రోలు, యాసిడ్ కలిపి బాంబులు వేస్తే నో పోలీస్ అధ్యక్ష. అధ్యక్ష ఒక దళితుడిని చంపేస్తుంటే నో పోలీస్ అధ్యక్ష. అధ్యక్ష మహిళల మీద రేపు జరుగుతుంటే నో పోలీస్ అధ్యక్ష. చిన్నారుల మీద. The house is adjourned for 5 minutes. నమస్కారం. ఇజ్రాయెల్ గారు మీరు 2 minutes లో క్లోజ్ చేయాలి. 2 minutes. నాకు ఒక 5 నిమిషాలు ఉంది సార్. 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. 54 అయింది. 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను ప్లీజ్ అధ్యక్ష. 57 నిమిషాలకు మీరు క్లోజ్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష ప్రజాస్వామ్యంలో పార్టీల పరంగా విద్వేషాలు ఉండొచ్చు, పార్టీ పరంగా విభేదాలు ఉండొచ్చు. కానీ అధ్యక్ష వ్యక్తిగతంగా దాడులు చేయటాలు, వ్యక్తిగతంగా బాంబులు విసరటాలు అది ధర్మం కాదు అధ్యక్ష. కానీ ఎందుకంటే అధ్యక్ష ఒక మాజీ మంత్రివర్యులు, ఒక బీసీ నాయకుడు అదే అధ్యక్ష. అయితే ఏం జరుగుతుందండి అధ్యక్ష? దాడులు జరుగుతున్నప్పుడు పోలీసులు కనిపించరు అధ్యక్ష, విధ్వంసం జరిగినప్పుడు పోలీసులు కనిపించరు అధ్యక్ష. కానీ అడ్డుగోలుతారు అధ్యక్ష. ఏంటంటే ఎప్పుడు వస్తారు పోలీసులు అధ్యక్ష? ఇదంతా అయిపోయిన తర్వాత ఈ దాడులు చేసిన నాయకులు అధ్యక్ష శాంతి భద్రతల గురించి మాట్లాడండి. అదే అధ్యక్ష, అదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏమైనప్పటికీ అధ్యక్ష బాధితుల మీదే అధ్యక్ష దాడులు చేసిన వారి మీద కేసులు ఉండవు అధ్యక్ష. దాడులు చేసిన వారి మీద ఒకవేళ కేసులుంటే కేసులు బయలు చేస్తారు అధ్యక్ష. కానీ బాధితుల మీదే
పోలీస్ సెక్షన్ వేసి జైలుకి పంపించే పరిస్థితి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ సెంట్రల్ జైలుకి పంపిస్తారు అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష నాగబాబు గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి రిజల్ట్ గారు అయిపోయింది కూర్చోండి కూర్చోండి నాగబాబు గారు ప్లీజ్ ధన్యవాదాలు అధ్యక్ష. సార్ కూర్చోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూర్చోండి అయింది మీ టైం అయిపోయింది కూర్చోండి నాగబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో నిమగ్నమైన కూటమి ప్రభుత్వానికి మార్గదర్శక ప్రసంగంతో నిర్దేశం చేసిన గౌరవ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి శాసన మండలి ప్రతినిధిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా దిశగా రూపొందించిన ప్రణాళికలతో సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధిని వివరించిన విధానం స్ఫూర్తిదాయకం. మనం మన ఆలోచనల ద్వారానే రూపుదిద్దుకుంటాం కాబట్టి నీ ఆలోచనల పట్ల జాగ్రత్తగా ఉండు అంటారు స్వామి వివేకానంద. మన ఆలోచనలు మంచిగా ఉంటే మన చేతలు బాగుంటాయి, మన చేతలు బాగుంటే వచ్చే ఫలితాలు కూడా చాలా బాగుంటాయి అధ్యక్ష. భవిష్యత్తు పట్ల స్పష్టమైన విజన్, ప్రజల మేలు కోసం ముందుకు వెళ్లే దారిని ఎంచుకునే విషయంలో గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఆలోచనల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు కలిగించిన అంతరాయాలు బాధాకరం. గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడితే కూటమి ప్రభుత్వం బంగారు భవిష్యత్తును బాటలు వేస్తుంది. ఓ రాష్ట్రం ఆర్థికంగా ముందుకు సాగాలంటే పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన అనేది చాలా అవసరం అనే ఆలోచనను కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు తీసుకెళ్తుంది. సిఐఐ సదస్సులో 13.25 లక్షల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం లభించింది. పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. గత ప్రభుత్వం మాటలతో పబ్బం గడిపితే కూటమి ప్రభుత్వం పనుల వేగంతో అమరావతి నిర్మిస్తుంది. గ్రామాలు కలకల్లాడితేనే ప్రగతి పరుగులు పెడుతుందన్న మాట నిజం చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పల్లెల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, గోకులాలు, పశువులకు నీటి తొట్టెల నిర్మాణంతో దేశంలోనే ముందు వరుసలో ఉంది. పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి శాఖల ద్వారా పల్లెల్లో పనుల పండుగ జరుగుతుంది. 13,326 గ్రామ సభలను ఒకేసారి నిర్వహించడం ఓ రికార్డు అయితే అక్కడ కోరిన పనులను మంజూరు చేయడం, పూర్తి చేయడం మరో రికార్డు. గతంలో ఎప్పుడు జరగనంత వేగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్కూల్ పిల్లలు, దివ్యాంగ మహిళా క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా ఎవరైనా సరే నిస్వార్థంగా కోరడమే తరువాయి తక్షణం అక్కడ సౌకర్యాలు కల్పించడం కూటమి ప్రభుత్వం జవాబుదారీతనానికి మైలురాయిగా నిలుస్తుంది. అమరజీవి పేరుతో త్యాగధనులను గుర్తు చేస్తూ ప్రతి పల్లెకు దాహాతి తీర్చేలా ముందుకు వెళ్తున్నాం. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమతో కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజల మధ్య సఖ్యతతో 2047 వికసిత్ భారత లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం పెంచే దిశగా పనిచేస్తున్నామని మనవి చేస్తున్నాం. గౌరవ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్. రిప్లై బై నిమ్మల రామారెడ్డి గారు. రిప్లై. ధన్యవాదాలు అధ్యక్ష. 2024 సంవత్సరంలో 94% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఒక ఖాళీ చిల్లుకుండ లాంటి ఆర్థిక వ్యవస్థ, ఏదైతే ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇచ్చినటువంటి దశలో ఈరోజు అభివృద్ధి సంక్షేమం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 20 నెలల్లో అప్రతితంగా జరుగుతుంది అని అంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి అండగా మరి ఉప ముఖ్యమంత్రి వర్లిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీళ్ళిద్దరికీ తోడుగా మరి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు అందించడమే దీనికి కారణం అని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా సంక్షేమం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి సంక్షేమమే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా. ఎందుకంటే ఆ రోజు కూడా చూస్తాం, 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసినటువంటి ఘనత ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఆ 2,000 రూపాయలని 3,000 రూపాయలు చేస్తానన్నటువంటి పెద్ద మనిషికి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజునే పెంచినటువంటి పింఛను 4,000 రూపాయలు. 4,000 రూపాయలు కాదు అధ్యక్ష, ఏదైతే ఏప్రిల్ నెలలో వాగ్దానం చేశామో
ఆ ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు గడప దగ్గర అందించి మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఇంకా ఎంత అన్యాయం అని అంటే దివ్యాంగుల అధ్యక్ష. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో 3,000 రూపాయల దివ్యాంగుల పింఛన్ని ₹1 పెంచడానికి మనసు రాలేదు అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 3,000 రూపాయలకి 1,500 కలపడం కాదు అధ్యక్ష, ఒక్కసారిగా 3,000కి 3,000 కలిపి 6,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు మరి మన కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఎవరైతే బెడ్ రీడన్ ఉంటారో అటువంటి వాళ్ళకి కూడా ఈవేళ 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తుంది అధ్యక్ష. ఈవేళ ఈ దేశంలో అనేకమైన రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క తెలంగాణ ఒకటే 2,000 రూపాయలు పింఛన్ తప్ప మరి ఏ ఇతర రాష్ట్రం, ఏ బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఏ రాష్ట్రం పోయినా కూడా 1,500, 1,000, 500 రూపాయలు మాత్రమే పింఛన్ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధ్యక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష, మరి ఈవేళ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో పట్టాదారు పాస్బుక్లు అందిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈవేళ కోట్లాది మంది ప్రజలు ఈవేళ ఊపిరి పీల్చుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు ఏదైతే మరి యొక్క పాస్బుక్ల మీద కానీ అదేవిధంగా డాక్యుమెంట్ల మీద కానీ తమ పొలాలు సరిహద్దు రాళ్ల మీద కానీ ఆ బొమ్మలతో రంగులతో అసలు ఆస్తులు తాత ముత్తాతల నుంచి వారసత్వంగా కానీ లేదా ఏదో సంపాదించుకునేటువంటి ఆస్తుల మీద కూడా హక్కు పోతుందా అనేటువంటి భయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి తోడుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఏదైతే ఆ రోజు తీసుకొచ్చారో అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఈ రోజు రాజముద్రతో వాళ్ళ పాస్బుక్లు ఇస్తూ ఈవేళ కోట్లాది మంది ప్రజల ఆస్తులను కాపాడినటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఈరోజు కూటమి ప్రభుత్వం. అంతేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్న మహిళల అధ్యక్ష, ఈరోజు ఏ మహిళ ఇంట్లో కన్నీరు ఉండకూడదు, ఏ మహిళ ఇంట్లో కట్టెల పొయ్యి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దీపం పథకం ద్వారా ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తూ ఈ రోజుకి అంటే ఫిబ్రవరి 6వ తారీఖు వరకు చూస్తే 2,891 కోట్ల రూపాయలు ఈరోజు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లకి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఈవేళ తల్లికి వందనం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు కూడా మేము కూడా చూసాం, ఆ రోజు ఉన్నటువంటి మరి వ్యక్తి నాయకుడు ఆ రోజు పాదయాత్రలో ప్రతి బిడ్డకి మేనమామగా ఉంటానని చెప్పి